ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ టాస్క్ అయితే ఇప్పుడే అయ్యింది. దీనిలో అవినాష్ గెలిచాడు యాజ్ మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎలా గెలిచాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే ఇక్కడ మీకు చూపించినట్టుగా చీఫ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి, అంటే 9 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి కూడా ఒక పెద్ద పోల్, ఒక స్టాండ్ పైన ఒక మూట ఉంటుంది. మూటలో అక్షరాలు ఉంటాయి అనమాట. CHIEF అని చీఫ్ అని ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ మూటకి ఈ కింద స్టాండ్ కి మొత్తం తాళ్ళు ముళ్ళేసేసి ఉంటాయి. ఆ ముళ్ళన్నీ విప్పితే గానీ ఆ మూట కిందకి రాదు. వీళ్ళు వెళ్ళి ఆ అక్షరాలను చీఫ్ కి అతికించడానికి వీలు లేదు. ఓకే. అయితే మ్యాటర్ ఏంటంటే నిఖిల్ మొత్తం అంతా విప్పుతున్నాడు. నిఖిల్ అవినాష్ విప్పుతున్నాడు. నిఖిల్ తాడుకి ఏమైంది అంటే ఎక్స్ట్రా ముళ్ళు పడిపోయాయి అనమాట. సో తను యాక్చువల్లీ ఫస్ట్ అవినాష్, సెకండ్ వచ్చేసరికి రోహిణి, థర్డ్ నిఖిల్. అయితే రోహిణికి అందరికి కరెక్ట్ గా వచ్చాయి. కానీ ఒక గౌతమ్కి, నిఖిల్కి, పృథ్వీకి ఎక్స్ట్రా ముళ్ళు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎక్స్ట్రా ముళ్ళు తీసేటప్పటికి ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ ఈ విషయం అవినాష్ లైవ్ లో చెప్పాడు. ఏంటంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి ముళ్ళు. కానీ కొన్ని తాళ్ళకి ఏంటంటే ముళ్ళు ఉన్నాయన్నమాట వెనకాల నుంచి అని చెప్పేసి చెప్పడంతో అక్కడ నిఖిల్కి పాపం అన్యాయం జరిగింది. ఒక్కసారి నిఖిల్ 4 సార్లు చీఫ్ క్లాన్ అయ్యాడు, కానీ ఒక్కసారి మెగా చీఫ్ క్లాన్ అయి ఉంటే బాగుండేదని అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.